శ్రావణ మాసం అయితే వస్తుంది కదండి. 4 శుక్రవారాలు అమ్మవారికి వేయటానికి యాలకుల మాల అయితే తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఫస్ట్ యాలకుల్ని తీసుకోవాలండి. వీటిలో ఎండిపోయినవి కాకుండా కొంచెం ఆకుపచ్చ ఎక్కువగా ఉన్నాయి అయితే ఏరుకొని తీసుకోవాలి. ఎండిపోయినవి అయితే పెట్టకూడదండి. అందుకని చెప్పి నేనైతే ఎండిపోయినవి అన్నీ తీసేసుకొని మంచి మంచి అయితే వేరుకున్నాను. లావుగా ఉన్నాయి. మనం మాల గుచ్చేటప్పుడు 14, 27, 42, 108 అంటే మన ఫోటో సైజుని బట్టి కూడా గుచ్చుకోవచ్చండి. ఈ యాలకులన్నిటినీ మనము పసుపు నీళ్ళల్లో అయితే నీట్గా కడుక్కొని ఒక క్లాత్ మీద అయితే వేసుకొని ఆరబెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత సూదిలోకి దారం అయితే తీసుకోవాలండి. ఈ దారం కూడా ఆకుపచ్చది కానీ ఎరుపుది కానీ లేకపోతే పసుపు పచ్చది కానీ తీసుకోవాలి. తర్వాత వీటన్నిటిని 1 by 1 అయితే గుచ్చుకోవాలండి. నేనైతే 27 యాలకులు అయితే గుచ్చుకున్నాను. గుచ్చుకున్న తర్వాత అటు ఇటు 2 ముళ్ళు వేసేసి 2 సైడ్ల పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి. అమ్మవారికి పెట్టే ముందు ఇలాగా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే నీట్గా అలంకరించుకోవడమేనండి. యాలకుల మాల అయితే రెడీ అయిపోయింది. మాల నెలంతా అమ్మవారికి పెట్టుకోవచ్చండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.